మిషన్ భగీరథ నిర్వహణ వైఫల్యంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు సాగునీళ్ల కోసం రైతులు గోస, ఇప్పుడు తాగునీళ్ల కోసం ప్రజలు గోష అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తడారిన పొలలు ప్రజల బతుకులను ఎడారి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చూపు లేని నిర్లక్ష్యంతో ప్రాజెక్టులతో నీళ్లు ఒడిసిపట్టలేదని విమర్శించారు. చెరువులు నింపలేదు, భూగర్భ జలాలు పెంచలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడం లేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఇంటింటికి నాలాలు ఏర్పాటు చేసి తాగునీళ్లు ఇస్తే రేవంత్ రెడ్డి కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేకపోతున్నారని తెలిపారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మల్లా రోడ్లపై కనిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఆత్మగల్లా పాలకుడికి తెలంగాణ ప్రయోజనాలు పట్టని పాపాత్ముడికి ఉన్న తేడా ఇది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇది కాలం తెచ్చిన కరువుకు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అని, పాలనా వైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు. మిషన్ భగీరథ నిర్వహణ వైఫల్యంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు సాగునీళ్ల కోసం రైతుల గోస, ఇప్పుడు తాగునీళ్ల కోసం ప్రజలు ఘోష అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తడారిన పొలాలు ప్రజల బతుకులను ఎడారి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చూపు లేమి నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో నీళ్లు ఒడిసి పట్టలేదని విమర్శించారు. చెరువులు నింపలేదు, భూగర్భ జలాలు పెంచలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడం లేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఇంటింటికి నాలాలు ఏర్పాటు చేసి తాగునీళ్లు ఇస్తే రేవంత్ రెడ్డి కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేకపోతున్నాడన్నారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మల్లా రోడ్లపై కనిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఆత్మగల్ల పాలకుడికి తెలంగాణ ప్రయోజనాలు పట్టని పాపాత్ముడికి ఉన్న తేడా ఇది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అని, పాలనా వైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు.